ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమ భరత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ సుప్రీంకోర్టులో ఉన్న విచారణను పట్టించుకోదా అని క్వశ్చన్ చేస్తున్నారు. తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండకూడదంటున్నారు భరత్. ఈ మేరకు సుప్రీంకోర్టుకి గతంలోనే ఈడీ హామీ ఇచ్చిందని, కోర్టులో కేసు ఉండగా సడన్గా ఈ సోదాలు ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం లేదని భరత్ అంటున్నారు. సోమ భరత్ అక్కడికి చేరుకున్నారు. అయితే ఆయనను లోపలికి అనుమతించలేదు విచారణాధికారులు. సర్చ్ చేసే ఈడీ అధికారులు సర్చ్ పూర్తయ్యేదాకా అలౌ చేయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. సో ఈ క్రమంలోనే మీడియాను ఆయన క్వశ్చన్ చేసినప్పుడు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు. సో కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఈడీ ఎట్లా ఇలా క్వశ్చన్ చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అలాగే అరెస్ట్ చేసే అవకాశం లేదు, కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి అని చెప్పారు. కానీ కోర్టులో ఎమ్మెల్సీ తరపు వేసిన పిటిషన్ కేవలం విచారణ అనేది సాయంత్రం చీకటి పడిన తర్వాత మహిళల్ని విచారణ చేయకూడదు అని, అలాగే ఆఫీస్కి పిలిచే చేయకూడదని, ఇట్లాంటి వాటి మీద ఉంది. సో ఏం జరుగుతుందనేది చూడాలి. సో దానికి సంబంధించి కోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈడీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అరెస్ట్ ఏమైనా చూపిస్తారా, లేకపోతే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ సర్చ్ ఆధారంగా ఏమైనా డీటెయిల్స్ తీసుకుంటారా, ఏం జరుగుతుందనేది ఈడీ అధికారులు బయటకు వచ్చేదాకా తెలియదు. ఆ తర్వాత మాత్రమే న్యాయవాదుల్ని అలౌ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భరత్ ఈ రకమైన కమెంట్స్ చేశారు. సుప్రీంకోర్టుకి గతంలో ఈడీ హామీ ఇచ్చిందని చెప్తున్నారు, అది గుర్తు చేస్తున్నారు. కోర్టులో కేసు ఉండగా ఈ సోదాలు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. కానీ కోర్టులో కేసు ఉండగా సోదాలు చేయకూడదని నియమం ఎక్కడా లేదు అనేది ఈడీ చెప్తోన్న వాదనగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సోదాలు జరిగే టైంలో మిమ్మల్ని లోపలికి మేము అలౌ చెయ్యము అని చెప్పారు. చాలాసేపు ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. బట్ ఆమె తరపు ఈ పర్టికులర్ కేసును వాదిస్తోన్న సోమ భరత్ని మాత్రం లోపలికి అలౌ చేయనీయలేదు. సో దాంతో ఆయన అక్కడే బయట వెయిట్ చేస్తూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. అలో చేయలేదు. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన ఆఫీసర్స్ దే ఆర్ కండక్టింగ్ ఏ సర్చ్. ఆ సర్చ్ టైంలో మేము అలో చేయము, మీరు వెయిట్ చేయండి, సర్చ్ అయిపోయిన తర్వాత అలో చేస్తాము. సరే, సుప్రీంకోర్టులో కేసు ఈరోజు విచారణకు వచ్చింది, ఈరోజు రైట్ జరుగుతాయి, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పాలండి. వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్? బికాస్ దెర్ వాజ్ అన్ అండర్టేకింగ్ గివెన్ బై దెమ్. దట్ అండర్టేకింగ్ ఈజ్ దట్ till the case is heard and decided, whatever is pending before the Supreme Court, they have given undertaking they will not take any coercive steps. That undertaking is still in vogue. Matter is posted to, I think on 19th it will come up again for hearing and final disposal. Why they have come here, I think you have to ask them. మీరు వాళ్ళని అడగాలి, ఎందుకు మరి కేసు ఉన్న ఎందుకు వచ్చినారని వాళ్ళని అడగండి. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ టు మీ. కరెక్ట్ కాదు, నేను చెప్పలేను దానికి. ఎందుకు వచ్చినారనేది వాళ్ళకి తెలవాలి. అది రైట్. తెలియదండి. ఈడీ సర్చ్ కండక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఆల్ దట్. సర్చ్ టైంలో మేము అలో చేయమని చెప్పినారు. మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా సర్చ్ అయిపోయిన తర్వాత మేము అలో చేస్తాము, మీరు వెయిట్ చేయండి. ఆర్డర్ కాపీలు తీసుకొచ్చారు, ఏంటి సార్? ఆర్డర్ కాపీ, కోర్టు ఆర్డర్ కాపీస్ చూపించారు ఇంతకుముందు, ఏంటి సార్? కోర్టు ఆర్డర్ కాపీ నేను ఏదైతే ఇప్పుడు చెప్పినాయో దానికి సంబంధించింది. ఇది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. ఆ కేసు డిసైడ్ అయ్యేదాకా కోఆర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పినారు. అది కోర్టు దగ్గర 19వ తారీఖు నాడు హియరింగ్కి వస్తున్నాయి. ఈ లోపల ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని మీరు నన్ను అడిగే బదులు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని అడగండి, అడిగితే వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి. నాకైతే తెలియదు. రైడ్ చేయడానికి గతంలో చెప్పారు కదా. రైట్స్ ఉన్నాయా ఇలాంటి సెర్చ్ చేయడానికి? వాళ్ళకి రైట్స్ ఉన్నాయి లేని వాళ్ళు చెప్పాలి కదండి, నేను చెప్పడం కాదు కదా. కోర్టు ముందు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఈ కేసు పెండింగ్ ఉన్నంతసేపు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోము అని. సర్చ్ కోయర్సివ్ స్టెప్పా కాదా అనేది వీ హ్యావ్ టు ఎగ్జామిన్. అందుకని ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రీమెచ్యూర్ టైమ్ టు మీ టు టెల్ యూ ఎనీథింగ్. నేను మీకు ఏదైనా చెప్పాలంటే ఇది చాలా ప్రీమెచ్యూర్. నేను వాళ్ళని కలిసిన తర్వాతనే మీతోని ఏదైనా చెప్పగలను, ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చినారు, ఏంటి అనేది. కలిసే అవకాశం లేదు. వాళ్ళు కనీసం ఏంటి పర్మిషన్ ఇచ్చేది లేనిది కనీసము నా రిక్వెస్ట్ తీసుకొని ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం కుదరదు, బికాస్ సర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి సర్చ్ అయిపోయిన తర్వాత మేము వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు.